అయితే నిన్నగాక మొన్న మనకు నరసాపురం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కలుపుకొని అక్కడ ఉన్నటువంటి యువకులకు ప్రోత్సహించాలి క్రీడా రంగంలో అన్న ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది కదా సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇక క్రికెట్ టోర్నమెంట్కు ఈరోజు తెరపడిందన్నమాట. అవును, అయితే ఈరోజు థర్డ్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్లను ప్రకటిస్తూ మన సమతా సుదర్శన్ గారు వాళ్ళకు ప్రైజ్ను కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి మన నరసాపురం గ్రామంలో ఉన్నటువంటి యువకులు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులు పెద్ద మొత్తంలో మన సమతా ఫౌండేషన్ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఎవరైతే ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లను పొందినలో వాళ్ళ ఈ కప్పులు అందుకుంటుంటే వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నమాట. ఈ విధంగా అక్కడ ఫస్ట్ మెడల్స్ కానీ, అదే విధంగా కప్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ కప్పులు, దాంతోపాటుగా 10,000, 15,000, అదేవిధంగా 20,000 రూపాయల చెక్ను కూడా అక్కడ మన సమతా ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ గారు ఇవ్వడం జరిగిందన్నమాట. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్రీడాకారులు ఉన్నారో పెద్ద మనసు చేసుకొని అక్కడ ఫస్ట్, అదేవిధంగా థర్డ్ ప్రైజ్ పొందినటువంటి ఈ క్యాప్టెన్లు మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందన్నమాట. ఎందుకంటే వాళ్ళ నుండే ఒక వ్యక్తి ఈ మధ్యన యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడట. అందుకు గాను వాళ్ళకు వచ్చేటటువంటి ఏదైతే ఈ డబ్బు ఉందో ఆ డబ్బు మొత్తము అతనికి హాస్పిటల్ ఖర్చు నిమిత్తము ఇస్తామని అక్కడ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రాం చేసి అయితే ఫస్ట్ ప్రైజ్ మనకి ఏదైతే ఈ నర్సాపూర్ గ్రామానికి చెందినటువంటి జట్టు, సెకండ్ ప్రైజ్ గొల్లమాడ గ్రామానికి చెందినటువంటి జట్టు అక్కడ విజేతలుగా నిలవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి యువకులకు ప్రోత్సాహనిస్తున్నటువంటి సమతా ఫౌండేషన్కు అక్కడ వచ్చినటువంటి ఈ యువకులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. అదేవిధంగా సమతా ఫౌండేషన్ చేసే కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటామని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన నిర్మల్ జిల్లా భీమ్ ఆర్మీ అధ్యక్షులు అయినటువంటి జంగ్మే సాహెబ్రావు గారు, అదేవిధంగా టీఎన్జిఓస్ నాయకులు అయినటువంటి గడ్డం శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన గొల్లమడ మాజీ సర్పంచ్ అయినటువంటి రాజేశ్వర్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా యోగేష్ గారు, సిఇఓ అనిల్ గారు, అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సమతా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సమతా సుదర్శన్ గారికి మా నర్సాపూర్ మండల క్రికెట్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ నర్సాపూర్ కేంద్రంలో మరి మండల క్రికెట్ టోర్నమెంట్ పెడతామని ఆలోచన వచ్చి మమ్మల్ని పిలిపించి మరి ఇట్టి ప్రోగ్రాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు మా క్లబ్ తరఫున మా సుదర్శన్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇటువంటి కోఆపరేషన్ మళ్ళీ ఉండాలని, ఇటువంటి గవర్నమెంట్లకు ఎంకరేజ్ చేసి మా పిల్లల్లో ఉత్సాహాన్ని కల్పించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. समता सुदर्शन सर को मैं शुक्रिया अदा करना चाहता हूँ, क्योंकि सर एक अच्छी सोच से एक अच्छे बड़े पैमाने पर इस मंडल टूर्नामेंट को रखे थे, जिसमें जो हर एक विलेज से एक प्लेटफॉर्म बनाकर, क्योंकि जो गली क्रिकेट में जो बच्चे खेलते हैं उनका एक अच्छा टैलेंट एक चुनकर यहाँ पर एक बड़ा मंच रखकर इतना अच्छा सर जो टूर्नामेंट सक्सेस किए थे। सर आपको मैं है ना हमारे विनिंग टीम की तरफ से और हमारे लासिम टीम जितने भी क्रिकेट क्लब की तरफ से सबकी तरफ से मैं शुक्रिया अदा करना चाहता हूँ। सर आगे चलकर सर ऐसे कुछ टूर्नामेंट रखे सर, शुक्रिया अदा करना चाहता हूँ सर मैं। थैंक यू सर। వారికి మా గొల్లమడ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందు కూడా వారు ఇంకా ఎన్నో టోర్నమెంట్లు ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇటువంటి ప్రోత్సాహం ప్రతి ఒక్క యూత్కు కల్పించాలని చెప్పి నా యొక్క ఉద్దేశం. ప్రోత్సాహం ఆధ్వర్యంలో ప్రతి ఒక్క యువత కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరిని పిలవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా క్రికెట్ టీమ్స్ నుండి ఆడినటువంటి 10 టీంలు ఎవరైతే ఉన్నారో కొందరు వచ్చారు, కొందరు మీ అందరికి కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు జిల్లా స్థాయికి వెళ్ళిన మన స్టేట్ వైడ్ మీరు కాంపిటీషన్ లో సెలక్షన్ అయినా లేదా నేషనల్ వైడ్ గా మీరు వెళ్ళినా మీకు ఖచ్చితంగా సమతా ఫౌండేషన్ సహకారం ఉంటది. మీరు గుర్తు చేయండి, మీరు గుర్తు చేసి ముఖ్యంగా మా గొల్లమాడ టీం కూడా నేను చెప్పేది అంటే, నేను గర్వంగా చెప్పుకుంటున్నా, ఇక్కడ మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఏం చెప్పారు, గొల్లమాడ బిడ్డ అని చెప్పారు. నన్ను హైదరాబాద్ లో పరిచయమైన వాళ్ళు కూడా మీరు నిర్మల్ రావాలి, నర్సాపూర్ రావాలి, పేద ప్రజలు ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల లేరు, మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడికి రావాలని చెప్పిన వాళ్ళు కూడా నాది గొల్లమాడ అని చెప్పిన తర్వాత వాళ్ళు చాలా సంతోషపడ్డారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న యువతకి నా సందేశం ఏంటంటే, నేను యాక్చువల్గా 3వ రోజే మనం ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నాం. నాకు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా
హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు నేను ఏదైతే కష్టపడ్డానో నా కష్టం తెలిసిన వాళ్ళు చాలా మంది పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. ఆ పెద్దల పరిచయాల వల్ల నేను మంత్లీ 2 నుండి 3 సార్లు ఢిల్లీ వెళ్ళి వస్తూ ఉంటాను. మా బిజినెస్ రీత్యా కూడా నేను ఢిల్లీ వెళ్తుంటాను. అట్లాగే టీఎన్జిఓ మీటింగ్స్, ఎన్జిఓస్ మీటింగ్ ఉన్నప్పుడు కూడా అంతకుముందు మా సాహెబ్రావు గారు, మా అనిల్ కుమార్ కూడా మొట్టమొదటిసారిగా వాళ్ళని నేను అక్కడ ఢిల్లీలో మీటింగ్ ఉంటే ట్రైన్కి పంపించలేదు, ఛాలెంజ్ గా మీరు కూడా ఫ్లైట్లు వెళ్ళాలని చెప్పి ఫ్లైట్ టికెట్లు చేసి వీళ్ళని ఢిల్లీ పంపించిన. ఎందుకంటే ఇటువంటి కొత్త చైతన్యాన్ని ఇవ్వాలి, కొత్తగా ప్రజలకు ఆదుకోవాలనే ఆలోచన కొద్ది నేను చేస్తున్నాను. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మనం చేస్తున్న సమతా ఫౌండేషన్ ఏదైతే పేద ప్రజలకు అండగా ఉండాలి. నేను ఎప్పుడు కూడా పెద్ద లీడర్లతో ఫ్రెండ్షిప్ చేయను, దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాలి. పెద్ద వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలంటే నా ఎంబడి ఇక్కడ నేను పిలిస్తే ఈ రోజు 4-5 కార్లు కాదు, రోజు 20 నుండి 25 కార్లు వస్తాయి. నేను అందరిని అక్కడే కలుస్తాను. కానీ నేను ఫ్రెండ్షిప్ ఏదైతే చేస్తానో పేద ప్రజలకు చేస్తాను. నా పక్షం, నా డిఎన్ఏ ఏదైతే ఉందో పేదల పక్షం ఉంది. నా బ్లడ్ లో కులం లేదు, మతం లేదు, మానవతావాదం పునాది మీదుగా చేద్దామనే ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి నేను మొదలు పెట్టాను. నర్సాపూర్లో ఇప్పటికే 13 నుండి 15 కార్యక్రమాలు చేశాం. భవిష్యత్తులో చాలా చేద్దాము. మీరందరూ కూడా మీ సహకారం కావాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మా అన్న ఏదైనా రికమెండేషన్ చేయాలి, పోతూ ఒకరికి సహాయం చేయాలనుకుంటాడు, కానీ తను చేసే పరిస్థితి ఉండదు. కానీ సమతా ఫౌండేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే మీ ద్వారా కూడా 10 మందికి హెల్ప్ చేసే సహకారం ఉంటుంది. కాబట్టి అందులో వచ్చిన వాళ్ళు అటువంటి వాళ్ళే మా సాజిద్ గారు. పాపం నా ప్రోగ్రామ్స్ ఉంటే ఆ మొబైల్ షాప్ బంద్ చేసి వస్తున్నాడు. సార్ మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు, నేను ఎందుకు రాకూడదని అన్నిసార్లు కాకుండా కొన్నిసార్లు మా సాజిద్ గారిని పక్కన పెట్టేస్తున్నాను. మా సాయి కృష్ణ గారిని కూడా పక్కన పెడుతున్నాను, ఎందుకంటే వాళ్ళ పని డిస్టర్బ్ కావద్దని. మా బాబర్ గారిని కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి పక్కన పెడుతున్నాను. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. మీరు తెలంగాణ హిస్టరీలో గొప్ప చెప్పడం కాదు, ఇప్పటి వరకు ఉన్న ఎన్జిఓస్, టీఎన్జిఓస్, ట్రస్టులు ఏవైతే ఉన్నాయో నాలాగా పని చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ ఆన్ అదర్స్ మీద డిపెండ్ అవుతున్నారు, ఎన్జిఓస్ మీద డిపెండ్ అవుతున్నారు, గవర్నమెంట్ ఫండ్స్ మీద డిపెండ్ అవుతున్నారు, లేక ఇట్లాంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాయం చేసుకుని డిపెండ్ అవుతున్నారు. కానీ ఇప్పటి వరకు నా జీవితంలో ₹1 చేయిజా పడకుండా మొత్తం నేనే చేస్తున్నాను. ఒకవేళ ఎవరన్నా చేద్దామంటే నేనేం చేస్తున్నా, ఎవరన్నా క్లయింట్, ఎవరన్నా పేదలు ఉంటే డైరెక్ట్ వాళ్ళ దారినే వాళ్ళకి ఇప్పించేస్తున్నా తప్ప మా అకౌంట్ లో వేసుకొని చేసే చరిత్ర మాకు లేదు. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు దీన్ని నడపాలని డిసైడ్ అయినా. నేను సంపాదించిన సంపాదన మొత్తం నా పిల్లలు ఉండడానికి ఇల్లు, చదువుకోవడానికి చదువు తప్ప నా ప్రాపర్టీస్ అన్ని ఎంత ఉన్నాయో మొత్తం కూడా ట్రస్ట్ కు రాసేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే నేనేం చెప్తున్నా, మాటలు చెప్పడం కాదు. చాలా మంది ఎలక్షన్ టైంలో, రకరకాల టైంలో ఆ పూటకు మందు తాగిచ్చి మన యువతని బోల్తా కొట్టిస్తారు. నేను ఎలక్షన్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఇక్కడ ఏ రిజర్వేషన్ వస్తుందో తెలియదు, అయినా నేను వాలంటరీగా పనిచేస్తుంటే చాలా మంది గిట్టనలు నా మీద అబండరాలు వేస్తా ఉన్నారు, డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. దయచేసి మీ అందరికి, యూత్కు, మీ అందరికి ముఖ్యంగా నేను చేతులెత్తి దండం పెడుతున్నా. వాస్తవం ఏంది, సైన్స్ ఏంటనేది అర్థం చేసుకోండి. ఎవరు నిజంగా ఈ సమాజానికి సేవ చేస్తున్నారు, కులాలతో మతాలతో భేదం లేకుండా ఎందుకు సేవ చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. समाज को जोड़ने का काम करना, तोड़ने का काम नहीं करना. हम जोड़ने का काम शुरू किए. కాబట్టి మీ అందరూ కూడా ఇట్లాంటి పనులు చేయాలని చెప్పి మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ మరోసారి ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుందాం. అన్ని విషయాలు కూడా మీకు నేను చెప్తాను. దయచేసి నా అందరూ కమ్యూనికేషన్ లో ఉండండి. 2 విషయాలు చెప్పారు, నేను ఇప్పుడు బహిరంగంగా చెప్తే నన్ను పొలిటికల్ లీడర్ అంటారు బ్రదర్. దయచేసి నేను చెప్పాను, నేను ఏ పని అయితే చేశానో. ఏం పేరు అన్నారు? వాజిద్ గారికి నేనేం చెప్పానంటే, మా భూమారెడ్డి గారికి కూడా నేను చెప్పాను, ఇంటర్నల్ గా చెప్పాను. నేను చేసిన పని ప్రాక్టికల్ గా నేను ఎక్కడ ఇచ్చాను, దానికోసం ఎక్కడ మెమోరాండం ఇచ్చామన్నది ఫోటోలు తీసుకొచ్చి మీకు పర్సనల్ గా చూపిస్తాను. కాబట్టి నేను పొలిటికల్ గా చేసే పనులు చేయనని చెప్పి ఖచ్చితంగా 2 డిమాండ్స్ వచ్చినాయి. ఆ డిమాండ్స్ ని ఖచ్చితంగా, ఒకటి గ్రౌండ్, ఒకటి కాలేజీ, దానికోసం ఖచ్చితంగా సమతా ఫౌండేషన్ ప్రయత్నం చేస్తుంది. మాటలు చెప్పడం కాదు, చేతల రూపంలో ఉంటది, సాధించి తీరుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మా టీమ్స్ ఎవరైతే ఉన్నారో